ఏపీలో జోసెఫ్ అరెస్ట్ వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కింది. జోసెఫ్పై యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడాన్ని సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ తీవ్రంగా ఖండించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలనే ఇప్పుడు జోసెఫ్ మాట్లాడారని అన్నారు. ఆనాడు పవన్ చెప్పు చూపించారని, ఇప్పుడు జోసెఫ్ అలా కూడా చేయలేదని అన్నారు. అయినప్పటికీ రకరకాల కేసులు పెట్టి జైలుకు పంపారని మండిపడ్డారు. జైలుపై విడుదల కాగానే మళ్లీ అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. పోలీసుల అదుపులో ఉన్న జోసెఫ్పై జనసేన కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించిన నారాయణ చివరకు యూఏపీఏ చట్టం కింద అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు. రావణని ఊపాల చట్టం కింద అరెస్ట్ కావాలి పెట్టేశారు. తను చేసిన పని ఏంటి? గతంలో పవన్ కళ్యాణ్ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏమి మాట్లాడాడు అదే డైలాగ్ చెప్పాడు. ఇంకా పుల్లు బాల కాబట్టి ఆయన చెప్పు చూపించాడు, కావాలని చెప్పు చూపించలేదు. అయితే ఈయన దీనిపైన రకరకాల పోలీస్ స్టేషన్ కేసులు పెట్టారు. అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, మళ్ళీ పేరు వస్తుంది, మళ్ళీ అరెస్ట్ చేస్తారు. పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి రావణ పైన జనసేన సైనికులు దాడి చేస్తారు. అంటే పోలీస్ దాడి చేయడం ఏంటి అంటే పోలీస్ స్టేషన్ వాళ్ళ టీడీపీ ఆఫీసర్, జనసేన ఆఫీసర్ దాడి చేస్తారు. చివరికి ఊపా చట్టం కింద అరెస్ట్ చేస్తారు. ఇది విచిత్రం ఏంటంటే గత గవర్నమెంట్ లో శవాన్ని డోర్ డెలివరీ చేశారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో శవాన్ని మాయం చేసి బూడిద కూడా చేస్తారు. ఎక్కడ పోతా ఉండేది? ఏ ప్రభుత్వాలు వచ్చా కూడా పోలీసులు ఉపయోగించి వాళ్ళ ప్రత్యర్థులు ఏం కావాలి చేసే పని చంపేయడం, డోర్ డెలివరీ చేయడం, మోసానికి ఉద్దేశాలకుండా బూడిద చేసి పారేయడం, చివరికి బూడిద కావాలంటే కూడా మీలా కొనుక్కోవడం. ఇవన్నీ చూస్తుంటే రాజకీయ వ్యవస్థ ఒక అరాచకం వస్తాం. అరాచకం ప్రతిపక్షాలు చూస్తున్నారు, అధికార పక్షం నుంచి వస్తాం. అధికార పక్షం చూసేటువంటి అరాచకాన్ని ఎదుర్కోవడానికి ప్రజాస్వామ్యం బలోపేతం అవసరం వస్తుంది. తీవ్రంగా ఖండిస్తున్నాయి.